మరి ఈరోజు నాకు ప్రత్యేకమైన అంశము మీద మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. మరి 2వ కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అది ఇంగ్లీష్లో కూడా చదవండి. మరి ఈజీ బైబిల్లో అన్స్పీకబుల్ గిఫ్ట్స్ అని ఉంది. అంటే వర్ణింపశక్యము కానీ దేవుడిచ్చే బహుమానం అన్నట్టు, వివరించలేని బహుమానము, దాని గురించి మాట్లాడలేని బహుమానం. మనిషి ఎన్ని చెప్పినా అది తక్కువనే ఉంటుంది. అంత గొప్ప బహుమానములు ఏంటంట మన దేవుడు మన కొరకు ఇచ్చాడంట. వాల్యుబుల్ గిఫ్ట్స్ అన్నట్టు. ఎటువంటి గిఫ్ట్స్ అని, వాటికి వెల కట్టలేము, వాటికి ఇంత విలువ అని చెప్పలేము, ఇంత ఇలాగుంటుందని వర్ణించలేము. మనం ఎంత వర్ణించినా ఎంత చెప్పినా ఆయన చేసినది చాలా ఎక్కువ, మనం అంచనా వేసేది చాలా తక్కువ. అందుకే ఏమంటుంది వాక్యము, ఆయన ఇచ్చే బహుమానములు కదా, విలువ కట్టలేని బహుమానములను గురించి ఆ దేవుణ్ణి స్తుతించండి, ఆయనను మహిమపరచండి అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఏమండి, గిఫ్ట్స్ అంటే అందరికీ ఇష్టం కదా. గిఫ్ట్స్ అంటే అందరికీ ఇష్టమే. చిన్నవారైనా, యవనస్తులైనా, పెద్దవారైనా ఏదో ఒక గిఫ్ట్ కావాలి, గిఫ్ట్ నాకు దొరికితే బాగుంటుంది అందరూ ఆలోచిస్తారు. ఎవరికి ఇష్టం లేదు గిఫ్ట్స్ అంటే? చెప్పండి రండి, అందరికీ ఇష్టము. అందుకే మన కల్చర్ ఏం చేస్తుంది, ఏ పెళ్ళి అయినా, బర్త్డే అయినా, ఏమైనా ఏదో ఒక గిఫ్ట్ని మనం తీసుకొని పోయి వాళ్లకు మనం ఇస్తూ ఉన్నాం కదండి. అయితే ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా ఎంతకాలం ఉంటాయి? కొంతకాలానికి పాత పడిపోతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత వాటి మీద మనకు ఇష్టం లేకుండా పోతుంది. కొంతకాలానికి అవన్నీ కూడా నశించిపోతాయి కదండి, నశించిపోతాయి కదండి. మనుషులకు మనము ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో సరిగా మనకు తెలియదంట. ఒకరికొకరు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకోవాలో మనకు సరిగా తెలియదు. ఒక భార్యాభర్తలు ఉన్నారట. ఆ భార్యాభర్తలు ఇలాంటి ఒక క్రిస్మస్ రోజు వస్తుంది. ఆ క్రిస్మస్ రోజుకి వారు ఇలా అనుకున్నారంట, ఒకరికొకరు అలా తలుచుకున్నారు, నా భర్తకు నేను ఒక మంచి గిఫ్ట్ని ఇవ్వాలని భార్య అనుకుందంట. అలాగే భర్త కూడా అనుకున్నాడంట, నా భార్యకు నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని వారిద్దరూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ భర్తకు తోచిందంట, నా భార్యకు చాలా పొడుగాటి జుట్టు ఉంది, అయితే ఆమెకు ఒక మంచి హెయిర్ బ్రష్ ఇస్తాను, ఇట్లా గుండ్రంగా ఉంటుంది కదా, మంచిగా తిరుక్కుంటూ ఉంటుంది కదా, మంచి బ్రష్ నేను కొనిస్తాను ఆమె బాగా దూకోవడానికి అని ఆయన అనుకున్నాడు. భార్య అనుకున్నది, నా భర్తకు వాచ్ ఉన్నది, ఆ వాచ్ది స్ట్రాప్ ఉంటుంది కదా, లెదర్ స్ట్రాప్, అది చాలా పాత పడిపోయింది, చితికిపోతుంది, నా భార్యకు నేను ఒక మంచి గోల్డెన్ కలర్లో వచ్చే ఒక చైన్ కొనిస్తాను అని ఆమె అనుకుంది. అయితే వారిద్దరి ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగలేవు, కొనలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ భర్త ఏం చేశాడంటే, సరే నా వాచ్ను అమ్మి నేను ఆమె కొరకు ఒక బ్రష్ కొంటానని ఆయన వాచ్ అమ్మేసి బ్రష్ కొనుక్కున్నాడు. ఆమె ఏం చేసిందంటే, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, నాకు చాలా పొడగాటి జుట్టు ఉంది, ఈ జుట్టు అమ్మితే డబ్బులు వస్తుంది అని చెప్పి ఆ జుట్టు అమ్మేసి కట్ చేసుకుంది. ఆ జుట్టు అమ్మేసి ఆయనకు ఒక మంచి గోల్డెన్ కలర్ చైన్ కొనుక్కున్నది. ఇద్దరు ఎదురుపడ్డారు, ఒకరికొకరు బహుమానములు ఇచ్చుకొని ఒకరినొకరు చూసుకొని ఏం చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, పక్క అని నవ్వుకుంటున్నారు. ఆయన బ్రష్ కొన్నాడు, ఆమెకేమో జుట్టు లేదు, ఆమెమో ఆ గోల్డెన్ కలర్ స్ట్రాప్ కొన్నది, చైన్ కొన్నది వాచ్కి, ఆయనకేమో వాచ్ లేదు ఏమండి. అయితే దేవుడు కూడా
మనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడట. దేవుడు ఏమనుకున్నాడంటే మనల్ని చూసి వీరికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, బహుమానం ఇవ్వాలి. ఆ బహుమానం ఎటువంటిది ఉండాలి, ఎప్పుడు పాత గిలిపోకూడదు, పాత పడకూడదు, ఎప్పుడు ఆ బహుమానం మీద మనుషులకు అయిష్టం ఏర్పడకూడదు, ఆ బహుమానం నశించకూడదు. వీరికి ఒక గొప్ప బహుమానం నేను ఇవ్వాలి అని దేవుడు అనుకుంటున్నాడు. పైనుంచి చూసి ఆయన అనుకొని వీరికి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుండు అని మనుష్యులను చూస్తున్నాడంట. దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు, వీరికి ఏ గిఫ్ట్ ఇస్తే మంచిది అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అనుకున్నాడు, ఆయన ఆలోచనలు చూసినప్పుడు వీరు నా పోలికలతో చేయబడ్డారు, నా స్వరూపము వీరిలో ఉంది, నా ఊపిరితో వీరు జీవిస్తూ ఉన్నారు. ఏంటండి, మొదటి ఆదికాండం చెప్పేసాను కానీ చెప్తున్నా. మొదటి ఆదికాండం 1:26లో దేవుడు ఏమనుకున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయదము అని అనుకున్నాడు. అదే 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి, నేలమంటితో యెహోవా నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయననే మాటను మనం చూస్తున్నాం. ఏమండి, మనం ఎలా నిర్మించబడ్డాము? దేవుని పోలిక, దేవుని స్వరూపము మనలో ఉంది. మనము జీవిస్తున్నాం. ఈ జీవము కూడా, ఇందులో ఈ శరీరంలో ఉన్న ఊపిరి కూడా ఆయనదే. ఎందుకంటే దేవునికి ఏమున్నాయి? కళ్ళున్నాయి. ఆయన సమస్తమును చూస్తున్నాడు. దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. ఆయనకు నోరుంది, ఆయన మాట్లాడగలడు మనుషులతో. మనం కూడా మాట్లాడుతున్నాం. ఆయన మన మొరలు వింటూ ఉన్నాడు. ఆయనకు చెవులు ఉన్నాయి, మొరలు వినే దేవుడు మనకు కూడా ఉన్నది. ఆయనకి ఏంటంటే బ్రెయిన్ ఉంది, ఆలోచన శక్తి కలిగి ఉన్నాడు. ఆయనలో క్రియేటివిటీ ఉంది, ఆయన ఏమైనా సృష్టించగలడు. అదే దేవుడు మానవునికి పెట్టినాడు. మానవునికి కూడా ఏం పెట్టాడు? బ్రెయిన్ ఉంది. మానవుడు కూడా ఆలోచన శక్తి కలిగి ఉన్నాడు. మానవుడు కూడా కొత్త కొత్త ఆవిష్కారాలు చేస్తున్నాడు. ఎన్నో వస్తు సామాగ్రిలని నిర్మిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమండి, బైబిల్ కంటే గొప్ప గ్రంథం ఏది లేదండి. బైబిల్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పుస్తకం ప్రపంచంలో ఏది లేదు. నువ్వు ఇంజనీర్ చదువు, ఏమైనా చదువు, అన్నిటికీ మూలము ఈ బైబిల్లోనే ఉంది. ఇక్కడనే ఆరంభం. అన్ని జ్ఞానానికి ఆరంభం ఇక్కడనే ఉంది. కనుక గొప్ప గ్రంథం అనేది బైబిల్ గ్రంథము. కనుక గొప్ప ఆలోచన శక్తి ఆయన కలిగి ఉన్నాడు. మానవుడు కూడా గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని ఊపిరి అనే దానికి విషయాలు చెప్తూ ఉన్నాను. అయితే దేవుడు పైనుంచి చూసినప్పుడు ఏందండి, మానవుల ఒక పరిస్థితి ఏమీ బాగలేదు. మానవుల పరిస్థితి ఏమీ బాగలేదు. మానవులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయి ఉన్నారు. అందరూ పాపం చేసి ఆయన మహిమను కోల్పోయి దిగంబరమైన స్థితిలో ఉన్నామంట. దేవుడు మానవుని చేసినప్పుడు మానవునికి ఏమున్నదంటే మహిమా వస్త్రం ఉన్నది వాని శరీరం మీద. ఏం వస్త్రము? మహిమా శరీరం అన్నట్టు వెలుగుతో నిండి ఉన్నదంటే మానవుని శరీరాన్ని చూడలేము. ఎదుటిగా ఒక మానవుని నిలబెడితే ఆ మానవుని వెలుగు చూడగలం, ఆకారము షేప్ చూడగలమే, కానీ వేరే ఏమి అవయవములు చూడలేము. మహిమ వెలుగుతో నింపబడిన మానవుడు ఆ మహిమను పోగొట్టుకున్నట్టుగా దేవుడు చూసినాడు. రెండవది ఏంటంటే పాపము చేసి మహిమను కోల్పోయారు. ఆ పాపానికి వచ్చిన జీతము మరణము. మరణపాత్రులై ఉన్నారండి అందరూ. ఎవరిని చూసినా అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు అన్నట్టు. నా స్వరూపంతో నిర్మించాను, నా పోలికలతో నిర్మించాను, నా ఊపిరి ఉంది, నేను ఎట్లా ఎటర్నిటీ కలిగి ఉన్నాను, నేను శాశ్వతంగా ఉండే దేవుడను. గనుక వీరు నశించిపోతున్నారు, మరణిస్తూ ఉన్నారు. అది దేవునికి నచ్చలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? తన ఏకైక కుమారుని
గిఫ్ట్గా ఇచ్చేసాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని. చదవండి 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త. కరెక్ట్గా చూసి చదవండి, చాలా ఇంపార్టెంట్ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తాను తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన ఏకైక కుమారుడు. మనలాగా 4, 3, 2 కుమారులు కుమార్తెలు లేరు ఆయనకు సొంతంగా. ఏకైక కుమారుడు అంట. ఏమండి, 2 ఉంటే ఒకరినిచ్చి ఒకరిని చూసుకోవచ్చు, కానీ ఒక కుమారుని ఏం చేస్తాడంట దేవుడు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక, ఏమండి, మరణించక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఏం చేశాడు? బహుమానముగా అనుగ్రహించాడు. హల్లెలూయా! ఎంత మంచి గిఫ్టో చూడండి. ఏమండి, విలువ కట్టగలరా ఈ బహుమానానికి? ఏమండి, ఎంత గొప్ప గిఫ్ట్ దేవుడు మన కొరకు ఆయన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసి ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనము. ప్రభువు దూత కాదండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనమేనా? చదువుతుండండి. రెండవ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఏమండి, దావీదు పట్టణమందు ఏమండి ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మానవుడు కాదు, ఆయన ఎవరు? మన పాపము నుంచి, మనల్ని మరణము నుంచి, అగ్నిగుండము నుంచి కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు. ఆ రక్షకుడు మానవుల కొరకు బహుమానముగా ఇయ్యబడ్డాడు. ఆయన పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనే వాక్యము చెప్తూ. ఏమండి, మనుషులందరూ కూడా ఒక పాపం అనే ఊబిలో పడిపోయి ఉన్నారంట. అండి, ఊబి అంటే తెలుసా మీకు? ఏం చేస్తుంది అది? ఊబిలో పడితే మెల్లమెల్లగా అందులో పడంగానే వెంటనే లోపల మునిగిపోము. మెల్లమెల్లగా అది మనల్ని కిందికి లాగేస్తూ ఉంటుంది. పాపం అనేది ఊబి లాంటిదంట. అది ఏం చేస్తుంటుంది? ఒకటేసారి చంపేస్తారు. నువ్వు పాపం చేయగానే చనిపోతావా? ఏమండి, అది మెల్లమెల్లగా తన పని చేస్తుంటే నేను కొంచెము లోపటికి లాక్కుంటూ ఉంటుంది. అది దాని ఒక కొన ఎక్కడ? మరణం అంట. దాని ఒక అంతం ఎక్కడవుతుందంటే మరణము. ఊబిలో పడినవాడు ఏమవుతాడు? బయటకు వస్తాడా? తనంతగా తాను బయటికి రాలేడు. వాడు కొంచెం సింక్ అవుతూ చివరికి మరణిస్తున్నాడు. దాని ఒక అంతము అగ్నిగుండము. అయితే యేసు ఏం చేశాడంటే దేవుడు చూసి యేసుక్రీస్తు అనే నిచ్చెనను ఆ ఊబిలోకి దించినాడు. ఏమండి, యేసుక్రీస్తు అనే నిచ్చెనను ఆ ఊబిలోకి దించి, మానవులారా ఈ క్రీస్తు అనే నిచ్చెనను ఎక్కి మీరు పైకి వచ్చేసేయండి అన్నప్పుడు కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమంటున్నారు? ఇది ఇంగ్లీష్ వాడు వేసిన నిచ్చెన, ఇది అమెరికా వాని నిచ్చెన, ఇది మా మతానికి సంబంధించిన నిచ్చెన కాదు, ఇది మా జాతికి సంబంధించిన నిచ్చెన కాదు, ఇది మా కులానికి సంబంధించిన నిచ్చెన కాదు, మేము ఎక్కము అంటున్నారు చాలామంది ప్రపంచంలో. ఏమంటే దేవుడు తన కుమారుని బహుమానంగా ఇచ్చి మరణములో ఉండే మానవుని రక్షించడానికి
ఆ ఊబిలో యేసుక్రీస్తు అని నిచ్చెన వేస్తే చాలామంది ఎక్కడము లేదు. అయితే చనిపోయేస్తున్న వాడికి ఏం కావాలి? హార్ట్ అటాక్ వచ్చింది భయంకరంగా తీవ్రంగా, వానికి ఏం కావాలి? వెంటనే వైద్యం కావాలి. కానీ వీడు హిందువా, వీడు ముస్లిమా, వీడు క్రిస్టియనా, వీడు నా మతానికి చెందినవాడా, వీడు నా కులానికి చెందినవాడా, నావాడే కావాలంటే ఎవడైనా బతకగలడా? బతకలేడు. అట్లనే కనుక క్రీస్తే మనకు దేవుడు బహుమానముగా అనుగ్రహించిన అపోస్తల కార్యము 4:12 ఏముందంటే, ఈ నామమునే రక్షణ. ఒకసారి పెట్టనమ్మా, అపోస్తల కార్యం 4:12. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. ఏ నామమున రక్షణ? మానవులందరికీ యేసుక్రీస్తు అనే నామముననే రక్షణ. కానీ మరి ఏ నామమున రక్షణ లేదంట. భూమి ఆకాశం కింద ఏ నామములో రక్షణ లేదు. ఈ ఒక్క నామములోనే రక్షణ కలిగింది. అయితే ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే, క్రీస్తు అనే బహుమానమును ఎలా వాడుకోవాలో తెలియక కొంతమంది ఉంటూ ఉన్నారంట. ఏమండి, క్రీస్తు అనే ఈ బహుమానమును ఎలా వాడుకోవాలో తెలియదు. కొందరు ఏమనుకున్నారంటే, ఈయన రొట్టెలు పంచేవాడు మాత్రమే కొందరు అనుకున్నారు. కొందరు ఈయన స్వస్థపుస్త ఇచ్చేవాడని మరికొందరు అనుకుంటూ ఉన్నారు. కొంతమంది ఈయన పెళ్ళిళ్ళు చేసే పేరయ్య అని ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు. కొంతమంది ఈ లోక వస్తు సామాగ్రికి సుఖ సౌఖ్యాల కొరకు ఇచ్చేవాడు అని ఆయనను అనుకుంటున్నారు. కానీ చాలామంది ఈయన మరణము నుంచి, ఏమండి, ఈయన మన పాపముల నుంచి, మరణము నుంచి విడిపించి మనల్ని పరలోకపు చేర్చే సాధనమని ఆయన పాదాలు పట్టుకునేవారు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు. అందరూ కూడా సంఘాలకు ఎందుకు ఈ రోజున పరిగెడుతూ ఉన్నారంటే, ఆశీర్వాదాల కొరకు పరిగెడుతూ ఉన్నారు. ఏమండి, ఇక్కడ మన సందీప్ గారు నిలబెట్టి రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు, నాకు స్వస్థపరిచే వరం ఇచ్చాడు, రండి నా చర్చికి స్వస్థపరుస్తానని ఒక్కొక్కరిని పిలిచి వారి తలల మీద చేతులు పెట్టి, ఇక నువ్వు స్వస్థపరచబడ్డావు అని పంపేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మా సంఘానికి రండి, మా పాస్టర్ దగ్గర వరం ఉంది, ఆయన స్వస్థపరుస్తాడు రండి అంటే లైన్ కట్టిపోతుంది, సంఘం నుండి బయటంతా వెళ్ళిపోతుంది. ఏమండి, దేవునికి స్తోత్రం. మన సంఘంలో అటువంటివి లేవు. యథార్థమైన వాక్యం మనం బోధిస్తాం, యథార్థంగా మాట్లాడతాం, బైబిల్ గ్రంథంలో ఉన్నదే చెప్తాం. మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలకు ఇంపార్టెన్స్ ఇవ్వము. మనం దేవునికే విలువ ఇస్తాము, ఆయన పాదాలే పట్టుకుంటాం. ఆయన స్వస్థపరిచినా మనకు దేవుడే, ఆయన స్వస్థపరచకపోయినా ఆయన మనకు దేవుడే. ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణ, పాపము మరణమనే ఊబిలో నుంచి మనకు బయటికి తీశాడు. అది చాలు మనకు ఈ జీవితంలో. యోబు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను చంపినా నీవు నాకు దేవుడవే. ఏమండి, అలాంటి ఒక మంచి ఉద్దేశం, అలాంటి ఒక యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం, ఆయన మేలులను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంత మంచిదో. స్వార్థం అన్నట్టు లోకంలో యేసు ప్రభువుని కూడా ఎందుకు వెంబడిస్తున్నారంటే, చాలామంది స్వార్థముతో వెంబడిస్తూ ఉన్నారు. ఏ స్వార్థము లేకుండా వెంబడించడము ఎంతో మంచిది. యోబు నుంచి చక్కని పాఠాలు నేర్చుకో. ఆయన ఇచ్చెను, ఆయన తీసుకునేను, అన్ని విషయంలో ఆయన నామమునకు కీర్తి కలుగును గాక అని దేవుడిని మహిమపరిచిన యోబును మనం ఫాలో అవుతూ ఉన్నాం. కనుక ఆయన ఏమన్నా, నేనే సత్యమును జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.
అండి, తండ్రి యొద్ద కంటే పరలోకము యేసు ప్రభువు లేకుండా ఎవరు కూడా చేరలేము, ఆయనే. కనుక ఆయనను మనం ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఆ బహుమానం విలువైన బహుమానం, వెలకట్టలేని బహుమానం, అమూల్యమైన బహుమానం యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా ఆయనను వాడుకుంటున్నాం, ఎలా ఆయనతో సహవాసం చేస్తున్నాం, ఎలా ఆయనతో మాట్లాడుతున్నాం, ఎంత విలువ ఆయనకి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ ఏమండి, కేవలం వచ్చామా పోయామా, ప్రభువా నాకు ఉట్టి ఆశీర్వాదాలే అడగడము సమంజసము కాదు. ఒక కుమారుడు, ఒక తల్లి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడేమో విదేశాల్లో ఉన్నాడు, తన తల్లి ఏమో ఇక్కడ లోకల్ ప్రాంతంలో ఎక్కడో ఉన్నదనుకోండి. ఆ కుమారుడు ఏం చేశాడంటే, అరే నా తల్లి ఒంటరిగా ఉంటుంది అండి, నా తల్లి ఒంటరిగా ఉంటుంది, ఆమెకు ఎంతో బోరు కొడుతుంది, ఆమెతో సహవాసం చేయడానికి మాట్లాడడానికి ఎవరు లేరు, ఈమెకి ఏం చేయాలి, ఏమైనా ఈమెకు బహుమానం ఇవ్వాలి, ఈమెకి ఏమైనా తోడు ఏర్పాటు చేయాలని ఆయన ఏం చేశాడంటే, ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఒక మాట్లాడే చిలుకను కొన్నాడంట, రంగు రంగుల కలిగిన ఒక మాట్లాడే చిలుకను ఆయన కొనుక్కున్నాడు. ఎంతో వెలగట్టి 25,000 30,000కు అది ఆ బర్డ్ దొరుకుతుంది అన్నట్టు. అట్లాంటి ఒక బర్డ్ని కొనుక్కున్నాడు. అది ఆ బర్డ్ ఏం చేస్తుందంటే, దాంతో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుంది, నువ్వు ఏం చెప్తావో అదే చెప్తుంది అన్నట్టు. హాయ్ మీనా అంటే హాయ్ మీనా అని అది మనతో పలుకుతుంటుంది. మా తల్లికి ఏమిట మంచి కాలక్షేపముగా ఉంటుందని అంత విలువైన బర్డ్ని కొన్ని ఆయన పంపించాడు తల్లికి. కొంతకాలమైన తర్వాత తన తల్లికి ఫోన్ చేసి అడుగుతున్నాడు, అమ్మ నేను పంపించిన బహుమానం ఎలా ఉంది అంటే, అవంటే చాలా బాగుంది నాయన, చాలా రుచిగా ఉంది అన్నదంట. అర్థమైందా? చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది అంటే ఏం చేసిందామె, కోడిని కోసుకొని వండుకొని తినేసింది అన్నట్టు. అట్లా ఏం చేశారు, యేసు ప్రభువుని మనుష్యుల ఒక మేలు కొరకు పంపితే ఏం చేశారు, ఆయనను బహుమానంగా దేవుడిస్తే ఆయనను చంపి ఆయనను సిలువలో వేలాడదీసి చంపేసిన దుర్మార్గులు మానవులు. దేని కొరకు దేవుడిని మనం వాడుకుంటున్నాము ఒకసారి ప్రియులారా ఆలోచించుకుందాం. రెండవది ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానము పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించాడంట. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సంచకరువుగా ఆయన అనుగ్రహించాడంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో, ఎక్కడ మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట, ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే బహుమానమును మనము హృదయముతో స్వీకరించామో, ఆయనను అంగీకరించాను, ఈయన నా జీవితంలో ప్రభువుగా ఉంటాడు, ఈయన నాకు దేవుడిగా ఉంటాడని ఆయనను స్వీకరించాము, వారందరికీ ఆయన ఏం చేశాడంట, వీరు నా బిడ్డలని ఏం చేశాడంట, ముద్ర వేసినాడంట. వారికి ముద్ర వేసి వారి హృదయములో ఉండటానికి పరిశుద్ధాత్మ అనే దేవుడిని ఏమంట పంపించినాడంట. అందుకే 1 కొరింథీ 3:16 ఏమంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. ఎవరంట, మనము దేవుని ఆలయమై ఉన్నామంట. దేవుడు 2వ బహుమానము, ఆయన 1టి బహుమానం ఆయన ఏకైక కుమారునిచ్చాడు. 2వ బహుమానము ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయములో నివసించడానికి ఆయన ఇచ్చేసినాడంట. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనము. ఏలయనగా
మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏంటంటే దేవుని ఆత్మ మనకు ఏం చేసిందంట, మనకు ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి. ఒక తండ్రితో కుమారుడు ఏ విధంగా మాట్లాడతాడో, ఒక తండ్రితో ఎంత హక్కుగా మనం అడుగుతామో, అలాగనే ఆయన పరిశుద్ధాత్మ మన హృదయములో ఉంది కాబట్టి మనము కూడా ధైర్యముగా అబ్బా తండ్రి, నాయనా నేను ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను, ప్రభువా నాకు ఏదో సహాయం చేయి, నన్ను నడిపించు అని మనం ఏం చేస్తున్నామో గట్టిగా దేవునితో మాట్లాడే ఒక ఆత్మను మనము పొంది ఉన్నాము. దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన బహుమానములో గొప్ప బహుమానం ఇదొకటి అన్నట్టు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొంది ఉన్నాము. యోహాను సువార్త 14:26 అంట, ఆదరణకర్త అనగా తండ్రి, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. అవన్నీ మనకు అవసరం లేదు. ఏ ఆత్మ? ఆదరణకర్త. ఎటువంటి ఆత్మ దేవుడు పంపించాడంటే మనకు ఆదరించే ఆత్మ మనలో ఉంది. ఆయన మనల్ని ఆదరిస్తాడంట, మనల్ని మన బాధలో ఓదారుస్తాడంట, మనల్ని బలపరుస్తాడంట, మనల్ని స్థిరపరుస్తాడట. అంటే ఆయన ఆత్మ లేకపోతే మనము ఉండము, సంఘంలో ఎక్కువ కాలం ఉండము. చాలామంది నేను చూశాను, చాలామంది మీద నాకు డౌట్ వస్తుంది. రక్షింపబడిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని సంఘానికి వస్తారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు, ఆయన వాక్యము చదువుతారు, ఆయన వాక్యమును వెంబడిస్తారు. కొన్నిసార్లు త్రుటిల్లోవచ్చు, కానీ లేచి తిరిగి ఆయన వైపుకే పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన మన జీవితాలను స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఏమండి, సుకారాని బావి దగ్గర ఒక సమరయ స్త్రీని గురించి మనం చదువుతాం. ఏమండి, ఆ సమరయ స్త్రీ తృప్తి లేని జీవితం జీవిస్తుంది. ఆ సమరయ స్త్రీ తృప్తి లేదంట, ఆమె జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఏదో ఇబ్బందిలో ఉంది. ఆమె నలుగురిలో తన ముఖము చూపెట్టలేకపోతుంది, నలుగురిలో తిరగలేకపోతుంది. ఆమె పరిస్థితి ఏమీ బాగలేదు, ఆమె జీవితం ఆమెకే అర్థం కావడం లేదు. భయంకరమైన పరిస్థితిలో ఆమె ఉంటుంది. ఆమె ఆ బావి దగ్గరికి మధ్యాహ్నం ఎందుకు వస్తుందంటే ఎవరు తనను చూడకూడదు, ఎవరు చూసినా ఏదో కామెంట్ చేస్తున్నారే తప్ప ఈమె వ్యభిచారి అంటున్నారో లేక మరి ఏమంటున్నారో వారి సూటిపోటి మాటలు ఆమెను బాధిస్తూ ఉన్నాయి. ఆమె జీవితం దుర్భరమైన స్థితిలో ఉంది. ఒక గమ్యము లేని జీవితం ఆమె జీవిస్తూ ఉన్నది ఆ సమరయ స్త్రీ. అయితే ఆమె జీవితంలో ఎంతమంది భర్తలను మార్చిందంటే 5 మంది మారారు, మరొకడు దాంట్లో ఉన్నాడు. ఆమె ఏమనుకోదంటే నా జీవితంలో నాకు కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందిలో నాతో పాటు ఉండేవాడు ఒకడు కావాలి, నాతో పాటు ఉండాలి, నా బాధలు పంచుకోవాలి, నాతో సుఖాలను పంచుకోవాలి, నా ఆలోచనల్లో నాకు తోడుగా ఉండాలి, నా ముసలితనంలో ఏమంటారు ఓదార్పుగా ఒకడు కావాలి అని
ఆమె అనుకున్నది, ఒకడు వచ్చాడట, అరే నేను నీకు తోడుగా ఉంటాను, జీవితాంతము నీతో పాటు ఉంటాను, నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ సుఖంలో నేను ఉంటానని ఆమెతో ఉన్నాడు. కొంతకాలానికి ఆమె దగ్గర ఉండే బంగారం అంతా దోచుకొని పారిపోయాడు. మరొకడు వచ్చినాడంట, అరే వాడిలాగా నేను ఉండను, నేను మంచివాడిని, చాలా నేను చూసుకుంటాను, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను అన్నాడంట. ఆమెతో సరదా తీరిపోయిన తర్వాత వాడు కూడా వెళ్ళిపోయినాడు. అలా 5 మారిపోయారు. 5 కూడా వాడికంటే నేను మంచోడు, వాడికంటే నేను మంచోడు, వాడికంటే మంచోడని అందరూ ఆమెను దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. 6వాడు ఉన్నాడు, ఆమె జీవితం ఏంటో అర్థం కావడం లేదు. లోకమంతా ఆమెను ఒక్కలాగా చూస్తుంది. ఏంటిరా ఈమె? అటువంటి భయంకరమైన పరిస్థితిలో యేసు ప్రభువు ఆమెను కలిసినాడు. యేసు ప్రభు కలిసి ఏమంటారు? ఒక 2-3 మాటలు అంతా మనం చెప్పుకోవాలంటే టైం ఉండదు. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13-14లో, అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటును అని ఆమెతో చెప్పును. ఏమంటే నీళ్ళు అంటే ఏంటి? ఈ లోకపు నీళ్ళు అంటే ఈ లోక సంబంధమైన విషయాలు అన్నట్టు, ఈ లోకంలో ఉండే విషయాలంటూ, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏది కూడా ఏం చేయలేదు, మనల్ని తృప్తిపరచలేదు, మన జీవితాన్ని సమాధానముగా ఉంచలేదు. అవంతా తాత్కాలికమే. ఏమండి, మనకు ఒక మంచి కుమారుడే ఉన్నాడు అనుకోండి, లేకుంటే ఒక భార్యనే ఉందనుకోండి, ఒక భర్తనే ఉన్నాడు, కొంతకాలం ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో రోగం వస్తే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. ఇంతకాలం వారితో మనం సంతోషంగా గడిపాము, వీరే మా సర్వస్వం అనుకున్నాం, వారి మీద ఆధారపడ్డాము. కానీ వాళ్ళు మనకు ఏమంటారు చెయ్యిచ్చి వెళ్ళిపోయారంట. మొండి చెయ్యి చూపించి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతారు. భర్త ఒకరోజు భార్యను భర్త వదలొచ్చు, లేకుంటే భర్తను భార్య వదిలి వెళ్ళిపోవచ్చు, లేకుంటే తల్లిదండ్రుల కంటే ముందే పిల్లలు వెళ్ళిపోవచ్చు, పిల్లల కంటే ముందే తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు, లేకుంటే మనకున్న ఐశ్వర్యము పోవచ్చు, అనారోగ్యము పాలవచ్చు, దిక్కుతోచని పరిస్థితిలో మనం ఉండొచ్చు. ఏముంది ఈ లోకంలో? ఏది తృప్తి లేదు, ఏది. అందుకే యేసయ్య అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడు. అటువంటి నీళ్ళు ఇస్తాను. ఎందుకంటే ఆ నీళ్ళు ఎట్లా చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నీకు తక్కువ కానీ అది నీ కడుపులో ఊరెడి బుగ్గగా ఉండును. ఎంత ఆదరణ! ఇటువంటి మాటలు ఆమె ఎప్పుడు వినలేదు. అరే ఏంటి? వెంటనే ఆమె జీవితమే మారిపోయింది అన్నట్టు. వెంటనే ఆమె ఇప్పుడు నలుగురికి భయపడేది, నలుగురికి ముఖము చూపెట్టడానికి కూడా నేను అర్హురాలుని కానని తన ముఖాన్ని దాచుకొని తిరిగేది. ఆ కుండను పడవేసింది. ఈ నీళ్ళు వ్యర్థం, ఇవి తాగితే మళ్ళీ దాహం అవుతుంది. దాహము కాని నీళ్లు ఇచ్చేవాడు యేసు ప్రభువు అని ఆమె కుండను విడిచిపెట్టి ధైర్యంగా వెళుతుంది. ఇప్పుడు ఆమె జీవితంలో సంతోషము, సమాధానం, ఆనందానికి ఏం లేదు, హద్దులు లేవన్నట్టు పరిగెడుతుంది. ఒక లేడీ జింక పరిగెట్టినట్టు పరిగెడుతుంది. ఊర్లో అంతా పరిగెట్టుకుంటూ ఏం చెప్తుంది ఆమె? చూడండి 37వ వచనంలో, 39, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి
ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఏమండి, జీవితము ఎంత అద్భుతంగా మారిందో చూడండి. ఇంతవరకు ఒక జీవితము, ఇప్పుడు ఆమె తృప్తి కలిగి ఉంది, సమాధానంగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభువుకి తన జీవితము అర్పించింది. యేసు ప్రభువు పని చేస్తుంది, ఆమె సువార్త చెప్తుంది వచ్చి. యేసు ప్రభువుకి సమర్పించుకుంది. ఈ భర్తలంతా మోసగానులే. ఉన్నవాడు కూడా ఎప్పుడు ఏం చుట్టుకొని వెళ్ళిపోతాడో తెలియదు. ఈ భర్త కాదు, ఈ పరమ భర్త నాకు దొరికాడు. ఆయన నన్ను ఎప్పుడు చెయ్యి విడువడు. ఏంటి యెషయా గ్రంథంలో మాటలు మాట్లాడుకుంటుంటాం కదా మనం, ఎవరైనా చెప్పండి. ఆయన విడువడు, ఎడబాయడు. చంటి బిడ్డ వలె ఆయన మనల్ని ఎత్తుకొని తిరిగేవాడు కదా. అలాంటి వాడు దొరికాడు. ఆమె జీవితం మారిపోయింది కనుక ఆయన మనల్ని ఆదరించేవాడు, ఓదార్చేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. 4వ బహుమానము ఏంటంటే ఈ ఒక గ్రంథం అన్నట్టు. ఏ గ్రంథమో? ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు 4వ బహుమానముగా మనందరికీ ఇచ్చినాడంట. ఈ గ్రంథం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూలోకంలో ఉండే పుస్తకాలు గ్రంథాలకి అన్నిటికన్నా రారాజు అంట ఈ గ్రంథం. దీనికి మించిన గ్రంథము భూలోకంలో ఆకాశం కింద మరొక గ్రంథము లేనే లేదు. ఏమండి, ఈ గ్రంథాన్ని ప్రింట్ చేయడానికి, ఈ గ్రంథము మనుషులకు దొరకడానికి దేవుడు ఏమిచ్చాడు? తన భక్తులకు మంచి నాలెడ్జ్ ఇచ్చి ప్రింటింగ్ ప్రెస్ తయారు చేయించాడట. ఏమండి, మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం భూలోకంలో ఏంది? అది బైబిల్ గ్రంథం. ఈరోజు మీరు పుస్తకాలు చేతిలో పెట్టుకొని చదువుతున్నారా? బైబిల్ గ్రంథానికంటే ఎక్కువ విలువను మీ కాలేజీ పుస్తకాలకో, మీ చదువుతున్న పుస్తకాలకో, మరి వేటికో మీరు ఇస్తున్నారు కదా. అది మీ చేతిలో ఉందంటే దానికి ఆధారము ఈ బైబిల్ గ్రంథమే. దీని కొరకే ప్రింటింగ్ మిషన్ కనుక్కొనబడ్డది. దీని కొరకే దేవుడు ఆ భక్తులకు ఆ నాలెడ్జ్ ఇచ్చాడు. మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకము బైబిల్ గ్రంథమే. దీనిని బట్టే వేరే గ్రంథాలన్నిటి కూడా వచ్చినాయి. ఓకే, ఈ బైబిల్ గ్రంథం ఒక గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథమును ప్రింట్ చేయడానికి ఎవరైతే మొట్టమొదటిగా ఆ మిషన్లు కనుక్కొని ప్రింట్ చేయారో, విలియం టిండేల్ అనే భక్తుడిని ఏంటంట రోడ్డు మధ్యలో నిలబెట్టి ఆయనను సజీవంగా కాల్చివేసినారు, దహనం చేయబడ్డాడు. ఆయన వారు ప్రాణత్యాగాలు చేసినారు. కానీ దేవుని కొరకు, దేవుని వాక్యము ప్రతి మానవునికి చేరాలి. ప్రతి మానవుని చేతిలో దేవుని మాటలు ఉండాలి. దేవుని మార్గములు తెలుసుకోవాలి అనే ఉద్దేశం. దేవుని కొరకు మేము నశించినా నశిస్తామంటారు. క్రైస్తవులు అంటే ఏంటంటే అన్నీ పొందుకోవడమే కాదు అండి. ఒక్కరు దొరుకుతారా ఎవరైనా సాక్ష్యం చెప్పి వాళ్ళని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేను ఏం చూస్తుంటా అంటే, దేవుని కొరకు నేను ఈ ఒక త్యాగం చేశాను, దేవుని కొరకు నేను ఈ పని చేశాను, దేవుని కొరకు నేను నష్టపోయానని ఒక్కరు దొరుకుతారా అని నేను సాక్ష్యాలు వింటూ ఉంటే ఒక్కరు దొరకరు. అందరూ నాకు ఇది వచ్చింది, దేవుడు నాకు మేలు చేసినాడు, దేవుడు నాకు పెళ్లి చేసినాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, దేవుడు నాకు డబ్బు ఇచ్చినాడు, దేవుడు నాకు కారు ఇచ్చినాడు. మంచిదే, తప్పేమో అనట్లేదు నేను, ఇస్తాడు దేవుడు. కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు? తన ప్రాణాలు త్యాగం చేసుకొని ఈరోజు మనం ఈ రకంగా ఆరాధించడానికి ఫ్రీడమ్ కలుగజేసిన భక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు పెట్టారే. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం సాక్ష్యం ఉంది నీది? డబ్బు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఆరోగ్యం డాక్టర్లు కలుగజేయచ్చు, అవి ఇంపార్టెన్స్ కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక్కరైనా నిలబడి సాక్ష్యం చేయండి. దేవుని కొరకు నేను ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాను, ఇన్ని వేలు పోగొట్టుకున్నాను, దేవుని కొరకు నేను ఉద్యోగం మానేసినాను, దేవుని కొరకు నేను అవమానాలు పడ్డాను, దేవుని కొరకు నేను దెబ్బలు తిన్నాను. ఏమండి,
అటువంటి సాక్ష్యాలను మనం చూడగలుగుతామా? ఈరోజు మనం ఆలోచించుకుందాం. ఏమండి, ఈ పుస్తకము నంబర్ 1 స్థానంలో ఉన్నది. దేంట్లో? అమ్మబడుట్లో నంబర్ 1. ఇది నంబర్ 1 మానవులు చదివే పుస్తకంలో నంబర్ 1గా ఉంది. ఇది మనుష్యుల జీవితాలు మార్చే దాంట్లో కూడా నంబర్ 1గా ఉంది. దీన్ని చదివిన వారి జీవితాలు మారిపోతున్నాయి అన్నట్టు. దీన్ని యథార్థమైన మనసుతో, మంచి మనసుతో నీవు చదివినవంటే నీ జీవితం మారిపోతుంది అంతే. ఏదో స్వార్థంతో ఇందులో తప్పులు పట్టడానికి కూడా చదువుతున్నారు లోకంలో. అట్లా కాదు, నాతో మాట్లాడు, నా జీవితాన్ని చూపెట్టు అని ఎవరైతే మంచి మనసుతో దీన్ని చదువుతారో వారి జీవితాలు మారిపోతున్నాయి అంతే. వారి తప్పులు, వారి పాపాలు అన్నీ బయలుపరుస్తున్నాడు దేవుడు. అయ్యో, మేము ఇంత పాపులు ఉన్నామా, ఇంత లోపం మాలో ఉందా, మమ్మల్ని క్షమించు అని దేవునికి ఎంతోమంది సమర్పించుకుంటూ ఉన్నారు. గతంలో వాక్యం కూడా చెప్పినట్టున్నాను, మెసేజ్. నేను పోయిన ఆదివారం, ఎప్పుడు పోయిన నెలలో ఒక వ్యక్తి ఒక ముఠ, దోచుకునే ముఠ, నరహంతకుల ముఠ ఎలా మారిపోయిందో దేవుని వాక్యం చదువుకొని అని కూడా నేను చెప్పి ఉన్నాను. కనుక ఇంత మంచి పుస్తకాన్ని దేవుడు మనకు వరముగా ఇచ్చాడంట, గిఫ్ట్గా ఇచ్చినాడు. 119వ కీర్తన 56వ వచనము. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉంది. ఏమంట? నీ ఉపదేశము అనుసరించి. భక్తుడు ఎంత చక్కగా రాశాడో చూడండి. ఎవరు రాశారో ఈ కీర్తన తెలియదు. దావీదా? ఎవరు రాశారో తెలియదు, ఇక్కడ రాయబడలేదు. కానీ దావీదా ఎంత చక్కని మాట రాశాడు ఆయన. నీ ఉపదేశము అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు ఏమి ఇవ్వబడింది? ఒక గిఫ్ట్గా ఇవ్వబడింది, దేవుని వరముగా ఇవ్వబడింది, దేవుని బహుమానముగా నాకు ఇవ్వబడింది. 57వ వచనం చూడండి. యెహోవా, నీవే నా భాగ్యము, నీవే నా భాగము, నీ వాక్యముల అనుసరించి నడుచుకుందునని నేను నిర్ణయించుకొనుచున్నాను. ఎంత మంచి డిసిషన్ ఆయన తీసుకున్నాడు చూడండి. ఏమంట? ఈ వాక్యము వరముగా, ఒక గిఫ్ట్గా నీవిచ్చావు. నీవిచ్చిన వాక్యం ప్రకారము నా జీవితంను మార్చుకొని దీని ప్రకారమే నేను జీవిస్తానని ఒక నిర్ణయము నేను తీసుకుంటున్నాను. తీసుకుందామా? బలలో ఈరోజు బలలో చేయి వేసేటప్పుడు ఒక మంచి నిర్ణయము మనం తీసుకుందామా? అయ్యా, నీ వాక్యము మాకు ఇచ్చావు, నీ వాక్యంలో ఎంతో విలువైన మాటలు ఉన్నాయి. ఆ మాటలను బట్టి నా జీవితాన్ని మార్చుకొని నీ వాక్య ప్రకారము నేను జీవిస్తాను ప్రభువా, నాకు సహాయం చేయమని ఆ బలలో చేయి వేసే ఒక నిర్ణయం మనం తీసుకుందాం. ఆ దావీదు మహారాజు అంత గొప్ప మహారాజే. ఏం కోదు ఉంది ఆయనకు? ఏం లేదు. అంత గొప్ప మహారాజే దేవుని వాక్యము ప్రకారము జీవిస్తానని ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకున్నట్టుగా మనము కూడా తీసుకుందాం. 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. ఏమండి? ఎన్నిసార్లు దిక్కుతోచని పరిస్థితిలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందులు అనేక సార్లు నేను సాక్ష్యం చెప్పగలను. ఈ పుస్తకము నెమ్మది కలగజేసి ఉంది. నా బాధలో నాకు నెమ్మది కలుగజేసి నన్ను ఓదార్చింది ఈ పుస్తకం ఎన్నోసార్లు బలపరిచింది నన్ను, ఎన్నోసార్లు నాలో ధైర్యము నింపి ఉన్న పుస్తకం ఇది. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో నాకు నెమ్మది కలుగజేస్తుంది. 92వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు
నేను నశించి ఉందును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని యెడల శ్రమయందు నేను నశించి ఉందును. ఏమండి, చలి కాల ప్రదేశాల్లోనంట ఒక స్త్రీ సాక్సులు తయారు చేస్తుంది అన్నట్టు. తను ప్రెగ్నెంట్గా ఉంది, తన గర్భవతిగా ఉంది. ఆమె పుట్టబోయే బిడ్డ బాబు బిడ్డనో తెలియదు, కానీ పుట్టబోయే బిడ్డ కొరకు సాక్సులు తయారు చేసుకుంటూ బాగా ఏడుస్తుందంట. ఏడుస్తుంది. అదే కాలంలో ఒక పాస్టర్ గారు తన దగ్గరికి వచ్చినారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు, అయ్యా, మా ఆర్థికమైన పరిస్థితి అయితే ఏమీ బాగలేదు, మేము ఇద్దరమే బ్రతకాలి, భార్యాభర్తలు ఇద్దరే, మా జీవితము మా జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, 3వ బిడ్డ నాకు పుట్టబోతూ ఉంది. ఆ బిడ్డ ఒక భవిష్యత్తు ఏమవుతుందో, మేము ఎలా ఆ బిడ్డను సాకుతామో, ఎలా బిడ్డను పోషిస్తామో నాకేమీ అర్థం కావడం లేదు అని ఏడుస్తున్నానంటున్నాను. అంటే ఆయన అడిగాడంట, నువ్వు చేస్తున్న పని ఏంది అంటే, ఆమె అంటుంది, ఆ బిడ్డ కొరకు, ఆ పుట్టే బిడ్డ కొరకు నేనేం చేస్తున్నాను, సాక్సులు తయారు చేస్తున్నా. ఆయన అన్నాడంట, నీ బిడ్డ కొరకు ఆయన పుట్టకముందే నీవు ఇంత ఆలోచన కలిగి ఉండి ఆ సాక్సులను తయారు చేస్తున్నావే, ఆ పరలోకపు తండ్రి మీ పుట్టకముందే ఆయన మరి ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో నీ పైన. ఏమండి, ఆయనకి ఎంత ప్రణాళిక ఉండాలి. ఒక మనిషికే ఇంత అద్భుతమైన ప్రేమ మీలో ఉంటే, ప్రేమ స్వరూపి అయిన దేవునికి ఎంత ప్రేమ ఉండాలి. మానవుడు ఈ భూమిపైన ఆయన నిర్మాణము చేయక మునిపే వానికి ఏమి కావాలో సమస్తమును నిర్మించిన దేవుడు. ఏదైనా తోటలో ఏమైనా కొదువు ఉందా? ఏదైనా కొదువు ఉందా వాళ్ళకు? అంతగా తయారు చేసిన దేవుడు ఉండగా నీవెందుకు చింతిస్తున్నావమ్మా? ఏమండి, 6వ అధ్యాయం మత్తయి సువార్త 31, 32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. పోండి, ఎంత శ్రేష్టమైన వాక్యం. ఇటువంటి మాటలు ఏ పుస్తకంలో రాసి ఉంటాయి? ఇటువంటి ఆదరించే మాటలు, ధైర్యం నింపే మాటలు, ఓదార్చే మాటలు, బలపరిచే మాటలు ఏ పుస్తకంలో ఉన్నాయో చూపెట్టండి, ఏ గ్రంథంలో ఉన్నాయో చూపెట్టండి. దేవుడు ఎంతగా మానవునితోని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు, తన గ్రంథము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి పుస్తకం మరొకటి లేదు. 26వ వచనం చూడండిమా, 119, 26, 24. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయంట. నీ శాసనములు నాకు సంతోషం, అవి నాకు ఆలోచన కలుగజేస్తాయి అన్నట్టు. నాకు మంచి ఆలోచనలు దయచేస్తాయి. 112వ వచనం చదవండి. నీ కట్టడలను గైకొనుటకు నేను నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ఏమండి, ఎంత మంచి మాటనో చూడండి. ఏమంటే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఏంటంట,
హృదయముతో దేవునికి లోబడాలి. నీ మనస్ఫూర్తిగా దేవుని వాక్యానికి లోబడాలి. లోబడి ఏమంటున్నాడు, తుదవరకు నీ వాక్యంకు, నీ మాటలకు, నీ కట్టడలకు, నీ శాసనములకు నేను నా జీవిత ఎండ్ వరకు, నేను చచ్చిపోయే వరకు, ఏమండి, నేను ఈ లోకము వదిలేంత వరకు నేను కట్టుబడి ఉంటాను, నీ మాటలను అనుసరించి నడుచుకుంటానని నిత్య నిర్ణయము నేను తీసుకుంటున్నానని ఎంత గొప్ప ఒక తీర్మానం ఆయన తీసుకుని ఉన్నాడు అండి. 4వ బహుమానం, మరి టైం అవుతుంది. 4వ బహుమానం ఏమనుకుంటున్నారు? 4వ బహుమానము దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, సాల్వేషన్. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ 4వ బహుమానం లేక 4వ వరం. ఎఫెసీ పత్రిక 2:8 ఏముందంటే, క్లిక్ అవుతలేదు నాకు. థ్యాంక్ యూ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఏమండి, దేవుడు మనకిచ్చిన రక్షణ ఎటువంటిదంట? ఇది మన క్రియలతో మనం సంపాదించుకునేది కాదు. ఏమండి, చేతకాని వారం మనము దీనులము, దరిద్రము, దిక్కులేని వాళ్ళం మనం. మన దగ్గర ఏదైనా ఉంటే అది దేవుడు ఇచ్చింది అనుకోండి. ఏమి చేయలేము, మన క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఆయన కృపచేత, ఆయన కనికరము ద్వారా. ఏమండి, స్టార్టింగ్లో చూసినాం కదా, యేసుక్రీస్తు ఏం చేసినాడు? నిచ్చెన వేసినాడు. లేకుంటే ఆ పాపం అనే ఊబిలో మనము ఇరుక్కొని పోయి నశించి మరణించే వాళ్ళం. కానీ ఆయన కనికరము ద్వారా, కృపచేత ఉచితముగా మనకు ఆయన గిఫ్ట్గా మనకు ఏమిచ్చాడు? రక్షణను ఇచ్చి ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. తర్వాత, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, ఈ మాట కావాలి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ఎంత మాట చూడండి. ఎక్కువ మాట్లాడాను కానీ ఇది దేవుడు మనకు ఉచితంగా, మనం చేసే పాపాలకు మనకు రావాల్సిన ఉగ్రత ఆయన భరించి, ఆయన తన రక్తం చిందించి, ఆయన తన ప్రాణం పెట్టి మనకు ఉచితముగా ఏమిచ్చాడు? రక్షణను కలగజేసి ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనము. మీరు గొర్రెపిల్ల వంటి నిష్కళంకమైన రక్తము చేత విమోచింపబడితిరి. ఎటువంటి రక్తం అంట? గొర్రెపిల్ల వంటి నిష్కళంకమైన రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నామంట, విడిపింపబడి ఉన్నాము పాపము నుంచి, మరణము నుంచి, ఉగ్రత నుంచి. 9వ వచనములో, మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమను మహిమయు యుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచు. ఎంత చక్కని మాట చూడండి. మీ విశ్వాసమునకు ఫలము ఏమొచ్చింది? మీరు యేసుక్రీస్తుని కేవలం విశ్వాసం ఉంచినందుకు మీకు ఫలం ఏంటంటే మీ ఆత్మను రక్షించుకొని ఉన్నారు. మీకు ఆత్మరక్షణ కలిగింది. ఆత్మరక్షణ కలగడమే కాకుండా మీరు వివరించలేని మహిమను పొందబోతున్నారు. ఆనందమును, సంతోషము మీ వశమయ్యాయి. ఏమండి, మనకు ఏ చింత లేదు. నాకైతే మరణం వస్తుందన్న సంతోషం. ఒక ఆ థాట్ వెళ్ళిపోయింది. మరణ భయం నాలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే 2 సార్లు పోయి వచ్చినాను. వస్తే వస్తాం, ఏమవుతుంది? దేవుని దగ్గర పోతే మరణం వచ్చినా కౌగలించుకునే అంత ధైర్యము నాలో ఉంది. దేవుడు
ఆ బయట కనపడకపోయిన హృదయంలో సంతోషము ఆనందమును నాలో ఉన్నాయి. అది దేవుడు మనకు ఇచ్చాడు. 4వది సాల్వేషన్ గిఫ్ట్గా ఆయన ఇచ్చాడు. 5వ బహుమానము ఏంటంట? 5వ బహుమానము ఆయన పరలోకాన్ని మనకిచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. అయిపోయింది, మనం చాలా క్లోజ్ కావడానికి దగ్గరకు వచ్చేసాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదుము. హల్లెలూయా అండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇంకా మనం ఎత్తబడలేదు అంటే నేను అనుకుంటాను ఈ మాట చదివి దేవుడు ఇంకా కాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంకా పరలోకంలో ఆయన పని చేస్తున్నాడు. నా బిడ్డలు వస్తారు ఇక్కడికి, భూలోకం నుంచి నా బిడ్డలు ఇక్కడ వస్తారు. వీరికి అద్భుతమైన ఇల్లు కట్టాలి, వీరికి అద్భుతమైన ప్రపంచాన్ని నేను నిర్మాణం చేయాలి అని ఇంకా డిజైన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. నేను ఇంకా కడుతూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఎప్పుడైతే అది ఫినిష్ అవుతుందో ఏం చేస్తాను? నేను వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి కడుతుండొచ్చు ఆయన? యేసు ప్రభు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 1900 చిల్లర సంవత్సరాల నుంచి ఇంకా కడుతూనే ఉన్నాడంటే దాన్ని ఎవరు వివరిస్తారండి? ఆ పరలోకం ఒక వివరణ ఎవరిస్తారు మనకు? అది ఎంత గొప్పగా ఉంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా, ఇంతకుముందు నేను కొంచెం చెప్పాను ఆ పరలోకం గురించి, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ అంత గొప్ప పరలోకాన్ని దేవుడు మన కొరకు నిర్మాణము చేస్తూ ఉన్నాడు. రివల్యూషన్ 21:3-4 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏమంటే ఎక్కడుంది మన నివాసము? దేవునితో కూడా ఉండబోతుందంట మన నివాసము. దేవునితో కూడా మనం కాపురం ఉండబోతున్నాం. ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు, మనం ఆయన కుమారులము కుమార్తెలు అయి ఉంటాము. ఆయన దేవుడై ఉంటాడు. నిత్యమును ఆయనను ముఖదర్శనం చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాము. అక్కడ మరణము లేదంట, అక్కడ ఏడుపు లేదంట, అక్కడ కన్నీరు లేదంట, అక్కడ పాపము లేదంట, అక్కడ చీకటి లేదంట. అక్కడ నీతి సూర్యుడు యేసుక్రీస్తు నిత్యము వెలుగై ఉంటాడట. నా బిడ్డ అడిగింది నన్ను, ఏమంటే కొన్ని మా ఇంట్లో జరిగిన పరిస్థితులు, మనం యేసుక్రీస్తుని అంగీకరించినాం కదా, ఆయన మన బాధలు మన నిమిత్తం గాయపరచబడ్డాడు కదా, మన బాగుండాలని ఆయన శ్రమ పడ్డాడు కదా, ఆయన మరణించాడు కదా, మరి ఎందుకు ఈ శ్రమలన్నీ మనకు వస్తున్నాయి? ఎందుకు ఈ లోకంలో నుంచి మన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు మనం మరణిస్తున్నాం? ఎందుకు ఈ బాధలు, ఈ వేదనలు, ఈ దుఃఖము మనకు ఉన్నది అంటే చెప్పాను, అమ్మ మనం ఇక్కడ టెంపరవరీ జీవితం మనది. ఏం జీవితమో ఇది శాశ్వతం కాదు. దిస్ ఈజ్ టెంపరవరీ. నీ ఆయుష్కాలం 70 సంవత్సరాలు నీ ఆయుష్కాలం 70, అధిక బలం ఉన్న ఎడల 80. అయినను వాటి ప్రభావమా ఏమంటారు? అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. ఇది టెంపరవరీ జీవితంలో ఈ దుఃఖాన్ని తీయాలని దేవుడు అనుకోలేదు. దేవుడు అనుకునే పర్మనెంట్గా నీకు ఇవ్వాలి.
ఎప్పుడు నశించిపోకూడదు నీకు ఇవ్వాలి, మంచిది నీకు ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. అమ్మ ఈ జీవితంలో కాదు, ఆ పరలోకంలో ఇది 70 సంవత్సరాలే, అక్కడ యుగ యుగాలు నిత్యము మనము జీవిస్తాము. అక్కడ నీకు వేదన ఉండకూడదు, అక్కడ నీకు బాధ ఉండకూడదు, అక్కడ నీకు మరణం ఉండకూడదని ఆయన ఇక్కడ మరణించి ఉన్నాడు. ఇక్కడ మన బాధలన్నీ ఆయన భరించి ఉన్నాడు. మనం ఆయనను అంగీకరించినందుకు మనము రిజిస్టర్ చేయబడ్డాము అక్కడికి. ఏదండి, ఆయన జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడి ఉన్నాయి. దేని కొరకంటే మనము బాధ పడకూడదు అని రాయబడింది. సాధు సుందర్ సింగ్ గారంట యేసు ప్రభువుని అడిగారంట, అయ్యా ఈ లోకంలో ఈ దుఃఖాలు ఎందుకున్నాయి, ఈ బాధలు ఎందుకున్నాయి, ఈ చింతలు ఎందుకున్నది, ఈ మరణం ఎందుకున్నది? ఇదే ప్రశ్న ఆయన ప్రభువుకి వేస్తే ప్రభువు అన్నాడంట, అయ్యా అట్లా అనుకునే వాళ్ళు ఒక మూర్ఖులు. ఎందుకంటే ఒక సంపూర్ణము కాని ఒక బిల్డింగ్ను చూసి అయ్యో ఈ దీంట్లో ఇంకా లోపం ఉందే, ఇంకా దీనికి చేయలేదే, ఇంకా దీనికి రంగు వేయలేదే అని అనుకుంటున్నారు. కానీ అది ఇంకా నిర్మాణ దిశలో ఉంది. ఏం దిశలో? ఇంకా కట్టబడుతుంది, ఇంకా తయారు చేయబడుతుంది. అది ఒకరోజు కంప్లీట్ అవుతుంది. అప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఈ జీవితం కూడా అట్లనే ఉందంటే, మన జీవితం కూడా ఇంకా ఏ దిశలో ఉంది? నిర్మాణం అవుతున్న, అర్థమవుతుందా మీకు? నిర్మాణం అవుతున్న దిశలో ఉంది. ఒక రోజున సంపూర్ణమవుతుంది. మనము అక్కడికి చేరుకుంటాము. అక్కడ నూతన జీవం పొందుకుంటుంటాం. అక్కడ మనము ఏమంట ఆరోగ్యం కలిగి ఉంటాం. దుఃఖము, ఏడుపు, మరణము, శాపము అన్నీ పోతాయి. నిత్యము ఆయనతో కూడా మనం ఉంటాం. 6-7 వచనాలు ఒకసారి చూడు బ్రదర్. ఇదే సేమ్. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎంత మాట అండి! ఏమంటాము అక్కడ? ఆయన మనకు దేవుడై ఉంటాడు, ఆయన మనకు తండ్రి అయి ఉంటే మనం ఆయనకు కుమారులుగా ఉంటామన్నమాట. దానికి కొరకు మనమంతా ఎన్నుకొనబడ్డాము. రక్షణ అంటే దేవుడు మనల్లో తన జీవగ్రంథంలో మన పేర్లు రాసుకున్నాడు. ఒక రోజున ఎవరెవరి పేర్లు అయితే ఆ గ్రంథంలో ఉన్నాయో, చలో చలో వాక్య సహోదరి నడు, బస్ ఎక్కు, జాన్సమ్మ నడు, ఇట్లా కొందరు పేర్లు తీసుకొని అక్కడ శాశ్వతమైన సంతోషము, సమాధానము, ఆనందము, నిత్యత్వం. అక్కడ మరణమే లేదు. ఎంత గొప్ప బహుమానాలు అంటే! ఎవరు ఇవ్వగలరు ఇలాంటి బహుమానాలు? కనుక మనం అందరము దేవునికి మహిమ కలుగును గాక.